జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము వెలుగులో నడవడం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి. మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మన జీవితంలో మన కోసమే కాదు, అనేకుల కోసం కూడా ప్రార్థిస్తూ ఉండాలి. మన కోసం ఏదో చిన్న ప్రార్థన చేసే కాదు, అనేకుల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటే దేవుడితో గంటలు గంటలు గడపచ్చండి. అలా మనం వారికి వీరికి ఈ సంగతులు ఆ సంగతులు చెప్పుకొని సమయం గడుపుతాం. అదేదో దేవుడితోనే గడిపితే మన జీవితం ఎంతో నెమ్మదిగా ఉంటుందండి. మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. మరి అలాగే ఇప్పుడు ఒంటిబడి బళ్ళు నడుస్తున్నాయి కొంత చిన్నపిల్లలకి. నిన్నటితో 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి అయిపోయినాయి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరి కోసం ప్రార్థనలు చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ. అయితే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారమును మనమును కూడా ఎలుగులో నడిచిన వెడల మనము అన్యోన్య సావాసం కలిగిన వారై ఉండు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుండి మనల్ని ఆయన పవిత్రంగా చేయును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు ఎలుగులో ఉంటారు కాబట్టి మనం కూడా దేవుడు ఎలుగులో మనం నిలుచుంటే మనం కూడా మరి ప్రేమను కలిగి ఉంటాం. ఎదటి వారికి ప్రేమను చూపించేవారుగా ఉంటాం. ఎలుగు సంబంధంగా ఉంటాం. అంతేకాదు చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఎలుగులోకి నడిపిస్తామండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఎలుగు సంబంధమై ఉంటామో, ఎలుగులో నిలుచుంటామో, అప్పుడు యేసుక్రీస్తు వారి రక్తములో మన పాపాలన్నీ కడిగేసి మనల్ని పవిత్రపరుస్తాడండి ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రక్తంలో కడుక్కొని చాలామంది ప్రతి నెల కూడా రొట్టె విడుపులో చేయేస్తారు, లేదంటే ప్రతి వారం రొట్టె విడుపులో చేయేస్తారు, తీసుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు? పంది బురదలో దొరులుతారు. కాదు, ఎలుగులో నిలిచి ఉండడం అంటే మొట్టమొదటి మనం చూసుకుంటే మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలండి. యథార్థంగా ఉండాలి. ఆయన రక్తంలో కడగబడినడం అంటే మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకున్న తర్వాత యథార్థంగా ఉండాలి. మనము వెలుగు సంబంధమై ఉంటే చీకటికి పొత్తుండదు. అసలు చూడండి, పగలేమో సూర్యుడు వస్తాడు, రాత్రి ఏమో చంద్రుడు. 15 రోజులు అటు 15 రోజులు ఇటు మనకి చంద్రుడు కనబడుతూ ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు ఒకలా కనబడతాడు పైన. అది ఏమైనా ముసురు పెట్టినప్పుడే దాంట్లోంచి డిగ్రీలు తగ్గుతూ ఉంటాయి. అది ఎలుక్కి చీకటికి పొత్తుంటుందా? ఉండదు. ఎలిగే చీకటే. చీకటి సంబంధులు పాపానికి దారి తీస్తుంది. ఎలుగు సంబంధులు యేసుక్రీస్తు వారిలో నిలిచుంటారు. హల్లెలూయా. మనం ఎవరికి సంబంధం? ఎలుగులో నిలిచుంటున్నామా? అయితే నువ్వు వెలుగులో నిలుచున్న వాడివి, నిలిచిన దానివైతే అనేకవాడిని ప్రభు వైపు తిప్పుతావు. అంతేకాదు మరెన్నడూ చీకటి నీళ్ళు ఆవరించకుండా నువ్వు జాగ్రత్త పడుతూ ఉంటావు. హల్లెలూయా. యథార్థంగా ఉంటాం. మరి బీదలను కనికరిస్తాం. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. మన మీద అసూయ కలిగిన వారి దగ్గర కూడా ప్రేమను చూపిస్తాం. మనల్ని నిందించే వారి దగ్గర కూడా ప్రేమను చూపిస్తాం. మనకు సాధ్యమైన అందరి వేళ కూడా ప్రేమను కనపరుస్తూ ఉంటామండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో, ఎలుగులో నిలిచుంటామో, ఎలుగులో ఉన్నవారికి చీకటి సంబంధం ఏది ఉండదు. వారి వైపు కూడా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటారండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఎలుగులో నిలిచుంటామో మనలో వేషధారం ఉండదు, మనలో దేశం ఉండదు, కోపాలు ఉండవు, అసూయలు ఉండవు, కొండాలు చెప్పే ఉండవు, లంచాలు తీసుకునే పని ఉండదు. చీకటి పందులు అంటే
ఇంకేం చెప్పాలంటే విచార తలంపులు ఉండవు. అంతేకాదు సినిమాలు చూడం, సీరియల్ దగ్గర సమయాలు వృధా చెయ్యం, ఫోన్ల దగ్గర సమయాలు వృధా చెయ్యం. మనమంతా ఎలుగు సంబంధం కాబట్టి చీకటికి తావు ఇవ్వకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడతారు. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎలుగులో నిలిచి ఉంటారండి వారు. హల్లెలూయా. ఇంకా చూసుకుంటే యేసు రక్తంలో మనల్ని పవిత్రపరుస్తుంది. అంటే ఎప్పటికప్పుడు మన తప్పులను కడిగి వేస్తుంది కదా. యేసు రక్తం ఉంది కదా, ఆయన కృప ఉంది కదని తప్పులు చేయమని కాదండి. నువ్వు చేసిన తప్పు మరి ఎన్నడూ చేయకూడదు. మీ పిల్లలు మీ మాట వినకుండా ఏదైనా తప్పు చేస్తే మీరు గద్దిస్తారు, గద్దించి కొట్టి శిక్షించి దగ్గరికి చేర్చుకుంటారు మళ్ళీని. ఎందుకు? మళ్ళీ చేయొద్దు ఆ తప్పు అని. మళ్ళీ అదే తప్పు పిల్లలకు చేస్తే మనం ఎంత దుఃఖపడతాం. అలాగే మన పరమ తండ్రి కూడా మనం చేయకూడదు పని చేస్తూ ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, మళ్ళీ చేస్తే ఆయన ఎంత బాధపడతాడండి. ఆయన ఎంత బాధపడతాడు గమనించండి. ఆయన రక్తంలో కడగమన్నవారు మనం పవిత్రంగా ఉండాలంటే మరెన్నడూ కూడా పాపానికి చోటు ఇవ్వకూడదండి. పాపం మాటలకు చోటు ఇవ్వకూడదు. మన కళ్ళు పరిశుద్ధపరచుకోవాలి మేము. ఎందుకంటే కళ్ళు తేటగా కనబడితేనే మన దేహానికి వెలుగండి. కళ్ళు పాడవుతేనే దేహం కూడా పాడవుతుంది. మెయిన్ కళ్ళు వల్ల మైండ్ కూడా పాడైపోద్దండి. కళ్ళు వల్లే నన్ను చూసి నేను అనుకుంటాను గుడ్డివారి పని బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఈ కళ్ళతో ఏ పాపమును వారికి తెలీదు, చూడరు ఏంటి. నిజంగా చెప్పాలంటే అదే అనుకుంటాను నేను. కానీ కళ్ళుండి దేవుడి వాక్యం చదవలేం, కళ్ళుండి దేవుడి వాక్యం చూడలేం, కళ్ళుండి దేవుడి మాటలు వినలేం. మనకు కావాల్సింది ఏంటంటే ఈ కళ్ళతో దేవుడు చేసే ప్రత్యక్షాలు చూడడం, ఆయన వాక్యం చదవడం, ఆయన్నిలోనే జీవించాలి. ఎప్పుడైతే అలా ఉంటామో ఎలుగు సంబంధాలుగా ఉంటాం, మరెన్నడూ కూడా పాపానికి చోటు లేకుండా జీవిస్తాం. అలాంటి వారు మరి ఎలుగులో నిలిచి ఉంటారు, క్రీస్తు ప్రేమను చాటుతారు. మరి వారిలో ఏ మక్షరం ఉండదు, ప్రభు మాట ఆలకిస్తారండి వాళ్ళు. హల్లెలూయా. మనకి మళ్ళీ కొత్తగా మన జీవితం మొదలు పెట్టాలని యేసు రక్తం మనకు సూచిస్తుందండి. మరి ఆయన రక్తంలో కడగబడిన వారు ఓన్లీ చాలామంది సిలువు మాటలు ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా సిలువు మాటలు పోయి వినబడుతున్నాయి నాకు. ఈ వారం గతించిన వారం నుంచి కూడా ఈ వారానికి పరిమితమా కాదు, నిత్యము మన అనుదిన ప్రార్థనలో ఆయన మాటలు గుర్తు చేసుకుంటూ మనం అలా లేకుండా మరి ఆయనలో నిలిచిపోవాలండి మనం. హల్లెలూయా. లేదు మనం మన తప్పులు మన దగ్గరే పెట్టుకొని మనం అలాగ ఉంటే ఇంకెవరిని ఎలుగులోకి నడిపిస్తామండి? మనం నడిపించలేం కదండి. బురదలో ఉన్నాం, బురద కడుక్కుంటే పక్కవారి పక్కకన్నా వెళ్ళి కూర్చుంటాం. ఆ బురదతోనే ఉంటే మనల్ని చూసి ముక్కు మూసుకుని పక్కకు పోతారు, దగ్గర కూడా చేరనివ్వరు. అలాగే యేసుక్రీస్తు నీ పాపాలను పెట్టి ఆయన దగ్గరికి చేరరు. నీ పాపాలు ఆయన రక్తంలో కడిగేసుకోవాలి మనం. ఉదాహరణకి చెప్తే మనకి ఒక ఇల్లు ఉంది, మన ఇల్లు ఉందండి. మన ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాం కదా, ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాం. అలాగే మన హృదయాన్ని కూడా నీట్గా పెట్టుకోవాలండి. అంతేకాదు ఎలుగు మన చీకట్లో ఏదో పడేసుకుంటాం ఇంట్లో, అది మనకు కావాలి. కానీ ఇల్లంతా చీకటిగా ఉంది, దాన్ని ఎక్కడ వెతుకుతాం? వెతికితే ఏం పడిపోతాయో చీకట్లో, అది ఈ లైట్ వేసి వెతికితే తేటగా కనబడుతుంది. అలాగే క్రీస్తు వాక్యములో మన హృదయాన్ని నెతుక్కుంటే తేటగా కనబడుతుంది. వాక్యం లేనిదే నువ్వు నెతుక్కున్నా కనబడవు, గందరగోళానికి గురైపోతావు. ఏంటి? గందరగోళానికి గురైపోతావు. నువ్వు వాక్యంతో నీ హృదయాన్ని పరీక్షించుకుని నెతుక్కో వెలుగులో, ఈ వాక్యం అనే అద్దంలో, ఈ వాక్యం అనే ఎలుగులో నువ్వు నిలిచి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ తప్పులు తేటగా కనబడితే పెరుకు పాడేసుకుంటావు, క్రీస్తులో స్థిరపడతావు. హల్లెలూయా. లైట్ వేసుకోవడం అంటే ఒక గదిలో వేసుకున్న తర్వాత వస్తువు కనబడుతుంది, వేసుకోకుండా నెతుక్కుంటే మనమన్నా పడిపోవచ్చు, లేదా ఇంట్లో సామాన్లన్నా పడిపోవచ్చు, గందరగోళమే కదా అవుతుంది. కాబట్టి మనం లైట్లో వేసుకుని ఉండాలంటే ముందు దేవుడి మాట వినాలి. దేవుడి మాట ప్రకారంగానే నడుస్తున్నామా, దేవుడి మాటకి విధేయత చూపిస్తున్నామా మనం ముందు ఇక్కడ పరీక్షించుకోవాలండి. దేవుడి మాటకి విధేయత చూపిస్తే ఎలుగు సంబంధాలు అయి ఉంటాం. అలాగే చేసిన పాపాలు ఒప్పుకొని రక్తంలో కడుక్కొని స్థిరపడితే మనం యథార్థ మనుషులు అవుతాం. యథార్థంగానే ఉంటున్నామా?
ఎక్కడ కూడా ఆయన గాయాలు రేపకుండా ఉంటున్నామా? శ్రమకాలం వచ్చిందని ఇప్పుడు ఈ 40 దినాలు 90 దినాలు అంటారు కాదు. నువ్వు నువ్వు ఎప్పటికప్పుడు ఆయన నువ్వు గాయపరుస్తూ ఉన్నావో లేదో చూడు. నీ వల్లనే శ్రమలు, నీ వల్లనే, నా వలన, నేను చేసిన పాపం వల్లనే ఆయన ఇంకా సిలువలో ఎలాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన గాయాలు పాలై ఉన్నాడు. ఆయన గాయాలు మన మానుపు తగ్గించాలంటే నేను యథార్థంగా జీవించాలి. ఎలుగు సంబంధులమై ఉండాలి. ఎలుగులో స్థిరపడాలి. తోటి సహోదరులు ప్రేమించాలి. మరెన్నడూ పాపము చేయకుండా మనం స్థిరపడాలండి. హల్లెలూయా. అలా స్థిరపడినప్పుడే అప్పుడు ఆయన గాయాలు మనం తగ్గించిన వారం అవుతాం. అంతేకాదు ఆయన మాట చెప్పడం మనం నడుచుకుంటే మనం ఎలుగు సంబంధమై ఉంటాం. అనేకమైన ఎలుగులో కూడా నడిపిస్తామండి. ఎప్పుడైతే ఎలుగులను స్థిరపడతామో ఏది మంచో ఏది చెడో మనకు తెలుస్తుంది. మరెన్నడూ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. లోకంలో మనం జాగ్రత్తగా బ్రతకవచ్చు. ఎందుకంటే ఎలుగు ఉండాలి మన జీవితంలో. ఎలుగు లేకపోతే చీకటి ఎప్పుడైనా మనల్ని ఆవరించవచ్చు. అపవాది మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి అపవాది చోటుకి ఇవ్వకుండా చీకట్లో బతికేవారిగా కాకుండా ఎలుగు సంబంధంగా ఉందాం. ఎలుగులో జీవిందాం. ఆయనలో స్థిరపడదాం. అలా ఉన్నామో లేదో పరీక్షించుకొని ఈరోజు తీర్మానం తీసుకొని ఆయనలో స్థిరపడదాం. మనం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అటు కృపాదినైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.